నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు నోరూరించే ఎగ్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది స్పైసీగా, కలర్ఫుల్గా, ఫ్లేవరబుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుందన్నమాట. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా సింపుల్ స్టెప్స్తో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో. బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్ల దాకా కూడా నూనెను పోసుకుని దాంట్లోకి 4 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు, అలానే ఒక 6-7 దాకా కూడా పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో ఎండుకారం కాకుండా ఇలా పచ్చిమిరపకాయల కారం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అందుకే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ దాకా కూడా నూనెను పోసుకుని 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుని ఉడకపెట్టుకుని నాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు దీంట్లోకి వేసుకుని ఒక 3-4 నిమిషాల పాటు వేయించండి. కోడిగుడ్లు వేయించుకుని కూరలో వేసుకోవడం వల్ల రుచి చాలా బాగా పెరుగుతుందండి. అస్సలు స్కిప్ చేయకండి. కోడిగుడ్లు ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా వేయించుకుని చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని అలానే 2 అంగుళాల అల్లం, 7-8 దాకా కూడా వెల్లుల్లిపాయలు, అలానే గుప్పెడంతా కూడా కొత్తిమీర వేసుకోండి. అలానే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని అవసరమైతేనే కొద్దిగా నీళ్లు పోసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అండి. ఎక్కడా కూడా పలుకులు కానీ అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు లేకుండా చూసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మరొక టీ స్పూన్ దాకా కూడా నూనెను పోసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఎందుకంటే అల్లం, వెల్లుల్లి పచ్చివి వేసాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు, జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా. దీంట్లోకి మనం పచ్చికారం మాత్రమే వాడతాం కాబట్టి మంచి కలర్ రావడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్లు వేసానండి. ఇది కారం ఉండదు, జస్ట్ కలర్ కోసం మాత్రమే. అలానే 1/2 టీ స్పూన్ అంత మామూలు కారం, 1.5 టీ స్పూన్లంతా ఉప్పు కూడా వేసుకుని ఇదంతా కలిసేలా కలుపుకుని మరొక 3-4 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వండి. ఒక 3-4 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకుని దీంట్లోకి ఒక 3/4 గ్లాస్ దాకా కూడా నీళ్ళని పోసుకోండి. ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసాను కాబట్టి ఆ కలర్లో ఉన్నాయి, కానీ ఇవి నార్మల్ వాటర్ అన్నమాట. మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద దీన్ని కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుని దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకుని వేయించి పెట్టుకున్న కోడిగుడ్లంతా కూడా వేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి. ఒక 10 నిమిషాలకి ఈ విధంగా నూనె అంతా కూడా పైకి తేలి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతూ ఉంటుందండి. ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు, కారం చెక్ చేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలానే కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా వస్తే కనుక ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టండి. ఎందుకంటే ఇది కొంచెం చల్లారేటప్పటికి ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.